హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నా ఛానల్లో అయితే డే ఇన్ మై లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేనైతే నెక్స్ట్ వీక్ చేసుకున్నాను. ఈరోజు అయితే జస్ట్ సేమియా పెట్టి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మల్లెపూలు చూస్తున్నారు, అలా రోజుకు 1-2 ఏడుస్తూనే ఉన్నాయి. ఇంక ఈరోజు అన్నం కూడా వండేశాను. ఇంక వీడియో అయితే ఏం తీయలేదండి, కొంచెం బిజీగా ఉండి. అలాగే ఉప్మా, ఈరోజు టిఫిన్కి ఉప్మా చేశాను. అలాగే రాగి జావ కూడా కాసాను. నేను ఎవ్రీడే రాగి జావ కాస్తాను, చాలా వీడియోస్లో చూపించాను. ఇంక ఇవి జస్ట్ నార్మల్ కాబట్టి ఇంక నేనేం వీడియో తీయలేదు. అలాగే ఈరోజు క్యారెట్ వేపుడు చేశాను, అది కూడా నేను వీడియో తీయలేదు. క్యారెట్ వేపుడు ఆల్రెడీ నేను మన ఛానల్లో షేర్ చేశానండి, అందుకని చెప్పి ఇంక మీకు వీడియోలో అయితే షేర్ చేయట్లేదు. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ కూడా కట్టేస్తున్నాను. లంచ్ బ్యాగ్ అంటే డాగ్లే అయిపోతుంది కదండి, రైస్ అయ్యి ఉంపేస్తారు పిల్లలు మజ్జిగల. అందుకని చెప్పి ఒక న్యూస్ పేపర్ అయితే వేశాను. ఒలికిన ఫుడ్ ఏదన్నా ఉన్నా పేపర్ మీద ఉంటుంది, ఆవిడ పేపర్ తీస్తే సరిపోతుంది, దానివల్ల బ్యాగ్ అయితే నీట్గా ఉంటుందని చెప్పి ఒక న్యూస్ పేపర్ అయితే అడుగుని వేశాను. ఇంకా అన్నము, అలాగే కూర, పెరుగు అలాగా జస్ట్ నార్మల్గా బాక్స్ అయితే కట్టేశాను. ఈ వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. అలాగే నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ పెట్టానండి, ఆ వీడియో అయితే చాలామంది చూశారు. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఆ వీడియోని చూడొచ్చు. అంటే ఏ సైజు వాళ్ళు ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలో ఆ వీడియోలో ఉంది. ఇంకా వాటర్ బాటిల్ పెట్టేశాను. ఇంకా ఆటో వచ్చి టైం కూడా అయిపోయింది. ఇంకా ఆటో కోసం అయితే మళ్ళీ గేట్ దగ్గర అయితే ఎదురు చూడాలి. మేము ముందే రెడీ అయిపోతాము ఆటో కంటే, ఆటో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా రీసెంట్గా అయితే మళ్ళీ వర్షాలు పడుతున్నాయండి, అందుకే ప్లేస్ చూసారా ఎంత బురద అవి ఎలాగుందో. ఈ ప్లేస్ వల్లే కొంచెం ఇబ్బంది, లేకపోతే అంతా చాలా బాగుంటుంది. ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికేసాను, సామాన్లు కూడా తోమేశాను. ఇంక ఈరోజు అయితే నేను గుమ్మడికాయ పులుసు పెట్టానండి. దాని గింజలు అయితే నేను తీసి ఒక బాక్స్లో అయితే వేశాను. దీంతో గుమ్మడి గింజల పొడి అయితే చేస్తాను. అంటే ఇందులో కొన్ని పాడైపోయినాయి అండి, అంటే చచ్చు గింజలు అంటారు కదా, లోపల పప్పు లేదు. అలాంటివన్నీ నేను చూసి పొడి చేస్తాను, అదైతే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి, చూసి కొంచెం తీయాలి. గుమ్మడికాయ పులుసు రెసిపీ షేర్ చేయలేదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను మా సైడ్ ఎలా గుమ్మడికాయ పులుసు పెట్టుకుంటామో అన్నది. ఇంకా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, తంపడికాయలు తెచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అని. ఇంకైతే అవి ఉడకపెడదామని చెప్పి నానబెట్టాను. చాలా ఎక్కువ మట్టి ఉందండి, అలాగే కవర్లో ఉంచేయడం వల్ల కొంచెం పాడైపోయింది. అలాంటివన్నీ తీసేసి ఒక అరగంట అయినా నానబెట్టాలి. దీన్ని అంత మట్టి ఉంది, నానబెడితే త్వరగా మట్టి అయితే వచ్చేస్తుంది. బాగా కడిగేసుకుని అప్పుడైతే ఉడకపెడుతున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ మట్టి ఉందో. ఒక 1/2 అవర్ అలా నానబెట్టి ఆ తర్వాత బాగా కడిగాను. కడిగి ఉడకబెట్టేసి అగో చూస్తున్నారో కొన్ని గింజలు నల్లగా ఉన్నాయి, అలాంటి గింజ చేదు వస్తుంది, అలాంటివి నేను తీసేసాను చూసి. ఇంక ఈ వైట్గా కొంచెం బాగున్నాయి, ఇలాంటివన్నీ ఉంచి ఇందులో ఉప్పు అయితే వేసి ఉడకబెట్టేసాను. ఇంకా ఆ రోజు పప్పు వండాను, పప్పు, క్యారెట్, అలాగే గుమ్మడికాయ పులుసు కూడా పెట్టాను. అది కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. ఇంకా ఉడికిపోయినాయండి. ఇది ఉడికినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి. నాకు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అంటే ఎక్కువ వేసాను. అంటే మనం ఎక్కువ వాటర్లో ఉడకబెడతాం కదా, దానివల్ల ఏమో చూసేసుకోండి. ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ పీల్చేస్తే మళ్ళీ అలా తినలేము. ఇది కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది. మీలో ఎంతమందికి తంపడికాయలు ఇష్టమో కామెంట్ చేయండి. ట్రైన్లో వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఖచ్చితంగా తింటారు ఇవి టైంపాస్కి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. నేను వేయించిన పల్లీలు తిన్నా కానీ ఇలా ఉడకబెట్టినవి నాకు చాలా ఇష్టం. ఇంకా ఈరోజు మళ్ళీ సాయంత్రం తాటి రొట్టి కాల్చాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఏం వీడియో తీయలేదండి, ఎందుకంటే ఆ రోజు నేను వీడియో పెట్టాను. నాకు వీడియోకి కనీసం 2 అవర్స్ పడుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎడిటింగ్కి. చాలా అంటే మీరు అనుకోవచ్చు పెద్ద ఏముంది 7 నిమిషాలు 8 నిమిషాలు కానీ మీకు ఏది యూజ్ అవుతుంది అలా అన్నీ నేను షేర్ చేయలేను కదా. అవన్నీ చూసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలంటే కొంచెం నాకు టైం పడుతుంది. ఇంకా ఆ తర్వాత తాటి రొట్టె కాల్చాను.
అత్తయ్య ఇచ్చారు. అందులో కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతాదైతే రొట్టె అయితే కాల్చేసాను. ఇది నార్మల్ ఫ్రిడ్జ్లో ఉన్నదండి. డ్రీ ఫ్రిడ్జ్లో అయితేనే నిల్వ ఉంటుంది. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టామంటే పులిసిపోతుంది. తీయగానే వెంటనే అయితే రొట్టె కాల్చేసుకోవాలి. ఆల్రెడీ దీని ప్రాసెస్ నేను ఒక వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులోని ఈ తాటిపండు చాలా బాగుందండి. పండే చాలా స్వీట్గా ఉంది. అందువల్ల బెల్లం అయితే ఎక్కువ ఏం పట్టట్లేదు. నేను కొబ్బరి కూర కూడా వేయలేదు. జస్ట్ కొంచెం బెల్లం వేసి ఇడ్లీ నొక్కు కలిపేసాను అంతే. ఇంక ఇది సిమ్లో పెట్టేస్తే అలా మగ్గిపోతుంది. అది అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రోజైతే మళ్ళీ ఫుల్ వర్షం అండి. సరిగ్గా 5:30 6 అయింది. ఎంత పెద్ద వర్షం పడిందో మీకు ఇంకా వీడియోలో కనిపించట్లేదు. చాలా పెద్ద వాన పడింది. ఇంకా రోజు నైట్కి అయితే నేను చెప్పాను కదా గుమ్మడికాయ పులుసు పెట్టానని చెప్పి, ఇంకా అందుకని ఎర్రనోకైతే ఉడకబెట్టేశాను. ఆల్మోస్ట్ నేను ప్రతిరోజు నైట్ ఎక్కువ ఎర్రనోకే ఉడకబెట్టుకుని తింటాము. ఇంక ఈరోజు కూడా ఎర్రనోకే ఉడకబెట్టేశాను. నాకు గుమ్మడికాయ ముక్క అంటే చాలా ఇష్టం అండి పులుసులో. మీరు నమ్మరు, ఈ పులుసులో నేను 2 గుమ్మడికాయలు అయితే వండేశాను. అంటే చిన్న సైజు కాయలండి, అందుకని చెప్పి 2 కాయలు వండేశాను. నాకు ఉట్టిగా ముక్కలు తినడం అంటే చాలా ఇష్టం. గుమ్మడికాయ ఇగురు కూడా కొంచెం పెరుగు కలుపుకుని తింటే కూడా చాలా ఇష్టం. ఇంకా ఆ రోజు నైటు గుమ్మడికాయ ముక్కతో నేను డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.